ఓకే, మన నెక్స్ట్ 6th వీడియో టాపిక్ ఏంటంటే బిల్స్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. సో బిల్స్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో తీసుకుందాం. ఓకే రైట్. రెడ్డి పర్చేజ్డ్ goods worth rupees 15,000 from Sandeep on 1st April 2020. So Sandeep drafted bills of exchange for the same amount on the same day for 4 months. Reddy accepted the bill and on 5th April after sight and returned it to Sandeep. So Sandeep discounted the bill with his bank 6% per annum on the same day. So on the due date the bill was honored. Past journal entries in the books of both parties. అంటే ఏంటంటే 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అనేటువంటి పర్చేస్ చేయడం జరిగింది రెడ్డి. సో ఇక్కడ ఇతను బయ్యర్, తర్వాత సందీప్ వచ్చి సెల్లర్. సో ఇది ఏ డేట్లో జరిగింది? 1st April 2020లో జరిగింది. సో 1st April 2020లో సేల్స్ ట్రాన్సాక్షన్ జరిగింది. బిల్ ఎప్పుడు రాయడం జరిగింది అని అంటే యాక్చువల్గా ఆన్ ద సేమ్ డే, అంటే ఇదే రోజు బిల్ కూడా డ్రాన్. సో బిల్ డ్రాన్ తర్వాత రెడ్డి యాక్సెప్టెడ్ ద బిల్ ఆన్ 5th April. రెడ్డి 5th Aprilలో బిల్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో 5th Aprilలో బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ 5th Aprilలో యాక్సెప్ట్ చేసినట్టు ఇచ్చాడు అండ్ దాంతోపాటు ఆఫ్టర్ సైట్ అన్నాడు. సో ఆఫ్టర్ సైట్ అన్నప్పుడు మనం కౌంటింగ్ అనేటువంటిది అంటే డ్యూ డేట్ క్యాలిక్యులేషన్కి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఈ డేట్లో నుంచి కౌంటింగ్ తీసుకోవాలి. ఆఫ్టర్ సైట్ అంటే ఏంటంటే యాక్సెప్టెన్స్ డేట్ నుంచి కన్సిడరేషన్ మనం చేయాలి. తర్వాత సందీప్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ బ్యాంక్. సో డిస్కౌంటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే బిల్లు సందీప్ రాయడం జరిగిందో ఆ బిల్లు యొక్క డ్యూరేషన్ 4 months ఉంది. సో దాని యొక్క మెచ్యూరిటీ అనేటువంటి 4 months తర్వాతే రావడం జరుగుతుంది అండ్ అమౌంట్ కూడా 4 months తర్వాతే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సందీప్ ఏం చేశాడంటే తన అవసరం కోసం ముందుగానే దాన్ని బ్యాంకుకి సేల్స్ చేయడం జరిగింది. సో డిస్కౌంటెడ్ అంటే నథింగ్ బట్ సెల్లింగ్ టు ద బ్యాంక్. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఏ రోజైతే తాను పంపించడం సేల్స్ చేయడం జరిగిందో అదే రోజే అమౌంట్ అనేటువంటి బ్యాంకు పే చేసేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మనకు సో చూద్దాం. సో ఇద్దరు బుక్స్లో కూడా ఎంట్రీస్ రాయమన్నారు, ఎలా రాయాలి అనేటువంటి చూద్దాం. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సందీప్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సందీప్. సో ఫస్ట్ 1st April 2020. 1st April 2020. సో జర్నల్ ఎంట్రీ ఏంటి? ఎవరికి సేల్స్ చేశాడు? రెడ్డి. సో రెడ్డి అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో రెడ్డి అకౌంట్ని డెబిట్ చేస్తున్నామంటే రెడ్డి ఏమవుతున్నాడు? డెటార్ అవుతున్నాడు. సో రెడ్డి ఏమవుతున్నాడంటే డెటార్ అవ్వడం జరుగుతుంది. సో గూడ్స్ అనేటువంటి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరిగింది సేల్స్ అకౌంట్ని. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు రెడ్డి ఆన్ క్రెడిట్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు రెడ్డి ఆన్ క్రెడిట్. తర్వాత నెక్స్ట్ మనం రెడ్డి అకౌంట్తో రాద్దాం. రెడ్డి బుక్స్లో ఓకే. ఇన్ ద బుక్స్ ఆఫ్ రెడ్డిలో మనకు సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ సందీప్కి సేల్స్ అయితే ఇక్కడ రెడ్డికి ఏమవుద్దంటే పర్చేజ్ అవుతుంది. సో 1/4/2020. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ వాల్యూ ఈజ్ 15,000 అండ్ 2 ఎవరికి సేల్స్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడు? సందీప్ దగ్గర నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది. సో టు సందీప్ అకౌంట్ 15,000. సో బీయింగ్ goods
purchased from Sandeep on credit. Next, bill drawn. So same day 1/4/2020 bill drawn. So bills receivable account debit, ఎందుకంటే అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో అండ్ రెడ్డీని క్యాన్సిల్ చేయాలి. ఆల్రెడీ రెడ్డీ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. ఇప్పుడు అతనికి బదులుగా బిల్ అనేటువంటి ఒక ఎవిడెన్స్గా తీసుకుంటున్నాడు సందీప్, అందువల్ల రెడ్డీని క్యాన్సిల్ చేయడం. సో బీయింగ్ bill drawn on ready, being bill drawn on ready. ఇక్కడ bill acceptance. సో 1/4/2020 bill accepted. సో ఇప్పుడు ఇక్కడ సందీప్ని క్యాన్సిల్ చేయాలి, సందీప్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది, ఇంకొక లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బిల్స్ పేయబుల్ అకౌంట్, Sandeep account debit to bills payable account 15,000. So being bill accepted for 4 months. Being bill accepted for 4 months. Next, ఇప్పుడు మనకు డ్యూ డేట్. డ్యూ డేట్ యాక్చువల్గా ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే స్మాల్ థింగ్. యాక్చువల్గా బిల్ యాక్సెప్ట్ చేసిన డేటు 5th 5/4. బిల్ యాక్సెప్ట్ చేసిన డేట్ 5th, నాట్ 1st April. సో బిల్ యాక్సెప్ట్ చేసిన డేట్ అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది, రైట్. ఇక్కడ మనకు బిల్ ఆఫ్టర్ సైట్ ఇచ్చాడు కాబట్టి మనం కౌంటింగ్ అంటే డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే యాక్సెప్టెడ్ డేట్ నుంచి తీసుకోవాలి. సో యాక్సెప్టెడ్ డేట్ నుంచి తీసుకుందాం. సో ఇక్కడ నుంచి 4 months, 3 days. సో 8/8/2020. సో మనకు August 8th అనేటువంటిది డ్యూ డేట్గా రావడం జరుగుతుంది. 8th August 2020. సో ఇది రాయాలా? ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో అసలు ఏ మెథడ్ ఇచ్చాడో చెక్ చేద్దాం. ప్రాబ్లం మనకి ఏంటంటే సందీప్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిజ్ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 6% per annum. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా డిస్కౌంటింగ్ జరిగింది. సో డిస్కౌంటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే ఏ డేట్లో డిస్కౌంట్ జరిగింది అనేటువంటి చెక్ చేయాలి. సో ఆన్ ద సేమ్ డే అన్నాడు. ఆన్ ద సేమ్ డే అంటే ఎప్పుడు? ఇక్కడ 5th April డిస్కౌంట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ డేట్లో రికార్డ్ చేయకూడదు. ఏ డేట్లో రికార్డ్ చేయాలంటే ఆన్ ద సేమ్ డే, అంటే ఏ డేట్లో అయితే బిల్లుని డిస్కౌంట్ చేశాడో ఆ డేట్లో దాన్ని రికార్డ్ చేయాలి. సో డిస్కౌంట్ చేయడం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే బిల్లుని బ్యాంక్కి సేల్ చేసేయడం. సో ఇప్పుడు మనం రికార్డ్ చేయాల్సింది ఏంటంటే సేమ్ డే. సేమ్ డే అంటే 5th April 2020న రికార్డ్ చేయాలి. సో ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 15,000 రూపీస్. డిస్కౌంట్ 6% per annum. సో ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో 15,000 బిల్ అమౌంట్, 6% per annum అన్నాడు. కానీ మనకు ఎన్ని మంత్స్ బిల్? 4 months బిల్. సో బిల్ ఎప్పుడు డిస్కౌంట్ చేస్తున్నాడు అని అంటే 5th April డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కంప్లీట్ 4 months తర్వాతే బ్యాంకుకు కూడా పేమెంట్ అనేటువంటి రావడం జరుగుతుంది. బ్యాంక్ కూడా పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే 4 months తర్వాతే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 15,000 into 6/100 into 4/12. సో ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం.
6/100s into 4/12, 2 zeros, 6 1s are 6 2s are 2 1s are 2 2s are, so 300 nana. So value వచ్చి 300 rupees. So 300 discount. ఓకే, సో రిమైనింగ్ అమౌంట్ వచ్చి 14,700. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బిల్ అనేటువంటిది వెళ్ళిపోతుంది, బిల్ గోస్ అవుట్. సో కాబట్టి బిల్స్ రిసీవబుల్ని క్రెడిట్ చేసుకున్నాం, ఒక అసెట్ డిక్రీజ్ అయింది. తర్వాత బ్యాంకు ఇమీడియట్గా పే చేయడం జరుగుతుందన్న, అమౌంట్ అనేటువంటి పే చేయడం జరుగుతుంది. బట్ పేమెంట్ అనేటువంటిది ఎలా ఇవ్వడం జరుగుతుందంటే సందీప్ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. సో సందీప్ అకౌంట్లో డబ్బులు పడుతోంది కాబట్టి సందీప్ యొక్క బ్యాంకు ఆ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో బ్యాంక్ ఈజ్ అ రిసీవర్. సో ఇప్పుడు అక్కడ బ్యాంక్ ఈజ్ అ రిసీవర్, అందువల్ల డెబిట్ చేసుకున్నాం. అండ్ డిస్కౌంట్ ఇది ఏమవుద్దంటే చార్జ్డ్ డిస్కౌంట్. ఇది యాక్చువల్గా చార్జ్డ్ డిస్కౌంట్ అంటాం తప్ప అలౌడ్ డిస్కౌంట్ కాదు. మీరు 3 కాలమ్ క్యాష్ బుక్ రాసేటప్పుడు డిస్కౌంట్ కాలం రాస్తాం, అది అలౌడ్ డిస్కౌంట్. సో ఇది చార్జ్డ్ డిస్కౌంట్ అనమాట. ఓకే, సో అలౌడ్ డిస్కౌంట్ అంటే మనకు జనరల్గా పేమెంట్ అనేటువంటిది క్రెడిటార్స్కి అర్లీగా పేమెంట్ చేస్తే, సో డెటార్ అనేవాళ్ళు పేమెంట్ అనేటువంటి అర్లీగా చేసినప్పుడు అక్కడ క్రెడిటార్స్ కొంత డిస్కౌంట్ ఇస్తారు, అది క్యాష్ డిస్కౌంట్, అది అలౌడ్ డిస్కౌంట్. కానీ ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుంది, ఒక సర్వీస్ అనేటువంటి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీస్ కోసం కొంత డిస్కౌంట్ అనేటువంటి ఛార్జ్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఛార్జ్డ్ డిస్కౌంట్ అంటాము. సో బీయింగ్ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. సో ఇక్కడ మనకు బ్యాంక్ ఈజ్ అ రిసీవర్ డెబిట్ చేసుకున్నాం, డిస్కౌంట్ ఎక్స్పెన్స్ డెబిట్ చేసుకుంటున్నాం, టు బిల్స్ రిసీవబుల్, బిల్ గోజ్ అవుట్. సో బిల్ గోజ్ అవుట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయింగ్. యాక్చువల్గా డిస్కౌంట్ అనేటువంటిది జరిగినప్పుడు డ్రాయింగ్ బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే డిస్కౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఎవరి మధ్య జరిగింది, బ్యాంకుకి అండ్ డ్రాయర్కి, వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంతేగాని డ్రాయి ఇన్వాల్వ్మెంట్ ఈ ట్రాన్సాక్షన్లో ఏమాత్రం ఉండదు. అందువల్ల డ్రాయి బుక్స్లో డిస్కౌంట్కి సంబంధించి ఎంట్రీ పాస్ చేయకూడదు. మరి ఏ ఎంట్రీ పాస్ చేయాలంటే డ్యూ డేట్లో హానర్ అయింది కదా, ఆ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో హానర్ అయినటువంటి ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో మనం డ్యూ డేట్ క్యాల్కులేట్ చేసాం కదా, 8/8/2020 అని. సో దాన్ని రాద్దాం 8/8/2020. సో ఎంట్రీ ఏం రాయాలి అని అంటే చూడండి, జనరల్గా మనం ఎంట్రీ ఏం రాస్తాము, హానర్ వచ్చిన తర్వాత లయబిలిటీ పే చేసేస్తున్నాడు. సో కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ని డెబిట్ చేసుకొని టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. సో డిస్కౌంట్ రిలేటెడ్ ఎంట్రీ కాబట్టి బ్యాంక్ రాయాలి. సో క్యాష్కి బదులుగా బ్యాంక్ రాసుకోవచ్చు, క్యాష్కి బదులుగా బ్యాంక్ ఇన్క్లూడ్ చేయడం. ఓకే, సో 15,000 అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎందుకు క్రెడిట్ చేస్తున్నాము అంటే మనం కూడా మన త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా, అంటే మనం అంటే ఇక్కడ బయ్యర్ కూడా తన బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్కి బదులుగా బ్యాంక్ రికార్డ్ చేసుకుంటాం. సో పేమెంట్ అనేటువంటిది త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతుంది అనమాట, అందువల్ల బ్యాంక్ అకౌంట్ రికార్డ్ చేస్తాం. సో బీయింగ్ బిల్స్ పేయబుల్ honored or being bills payable amount paid, being bills payable amount paid. ఓకే, being bills payable amount paid. సో ఇది మనకు ప్రాబ్లం. సో ఈ విధంగా దీన్ని డిస్కౌంట్ రిలేటెడ్గా ఎంట్రీస్ రాయాలి. అండ్ ఇక్కడ ఫైనల్గా హానర్ అయినప్పుడు ఈ డ్రాయర్ బుక్స్లో ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు నాన్న. సో హానర్ అయినప్పుడు డ్రాయర్ బుక్స్లో ఎంట్రీ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే కారణం ఏంటంటే డ్రాయి ఏం చేస్తాడు, పేమెంట్ బ్యాంకుకి ఇస్తాడు. సో ఇప్పుడు ఈ హానర్ రిలేటెడ్గా వచ్చినప్పుడు ఎవరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే డ్రాయికి బ్యాంకుకి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం డ్రాయి బుక్స్లో రికార్డ్ చేసాం, బ్యాంక్ బుక్స్ మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందువల్ల బ్యాంక్ బుక్స్లో మనం ఎంట్రీ రాయనక్కర్లేదు. సో కానీ ఇక్కడ
డ్రాయర్ బుక్స్లో ఆ హానర్కి రిలేటెడ్గా ఎంట్రీ రికార్డ్ చేయనక్కర్లేదు. నో నీడ్, చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది దీనికి రిలేటెడ్. సో వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి త్వరగా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 5th one. Right, 5th problem. Lakshmi sold goods to Jayanti for rupees 10,000 on 1st March 2020. On the same day, Lakshmi received an acceptance for 3 months from Jayanti. Lakshmi got it discounted at 6% per annum. So on 1st April 2020, on the due date, the bill was honored. So give journal entries in the books of Lakshmi. So ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సరే, దీంట్లో కూడా యాక్చువల్గా డిస్కౌంటే. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లం కూడా డిస్కౌంట్ ప్రాబ్లమే. కానీ ఇక్కడ మనకేంటంటే ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి వేరియేషన్ చెప్తాను చూడండి. సో బిల్ రాసినటువంటి డేట్ ఏముంది? 1st March. బిల్ డ్రాన్ డేట్ ఏంటంటే 1st March. కానీ బిల్ డిస్కౌంట్ చేసినటువంటి డేట్ ఇది బిల్ డ్రాన్ డేట్. తర్వాత ఇక్కడ బిల్ డిస్కౌంట్ డేట్ ఉంది. సో ఎప్పుడు అంటే 1st April 2020. సో యాక్చువల్గా మనకు బిల్ ఎన్ని మంత్స్? 3 months. బిల్ డ్యూరేషన్ విషయానికి వస్తే 3 months. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 month తర్వాత, అంటే బిల్ రాసిన 1 month తర్వాత డిస్కౌంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 1 month. సో ఆఫ్టర్ 1 month బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకోవడం జరిగింది. సోల్డ్ టు బ్యాంక్. కాబట్టి ఇప్పుడు 1 month తర్వాత డిస్కౌంట్ అయింది కాబట్టి మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్గా, అంటే డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని క్యాల్కులేషన్ చేయాలి. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు నేను ప్రాబ్లంలో చెప్తాను. రైట్, సొల్యూషన్కి వెళ్దాం. ఇక్కడ మనల్ని ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మి ఒక్కటే అడిగారు. ఓకే, ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మి అంటే సెల్లర్ దాంట్లో మాత్రం రికార్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో డేట్ కాలం, రైట్. సో 1st March 2020. సో 1st March 2020. సో Jayanti account debit to sales account. Jayanti account debit to sales account. సో వాల్యూ వచ్చి మనకు 10,000, 10,000. Being goods sold to Jayanti on credit. సో ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ, బిల్ ఎప్పుడు రాయడం జరిగింది? ఆన్ ద సేమ్ డే, అదే రోజు బిల్ రాయడం జరిగింది. అండ్ యాక్సెప్టెన్స్ కూడా అప్పుడే వచ్చింది. సపరేట్ యాక్సెప్టెన్స్ డేట్ ఏమీ ఇవ్వలేదు. సో కాబట్టి సేమ్ డేట్. సో 1/3/2020 బిల్స్ receivable account debit to Jayanti account. Bills receivable account debit to Jayanti account. సో ఇక్కడ బిల్ అనేటువంటిది జయంతికి బదులుగా రావడం జరుగుతుంది. అసెట్ కమ్స్ ఇన్ అన్నమాట. సో బీయింగ్ బిల్ డ్రాన్ ఆన్ జయంతి. బీయింగ్ బిల్ డ్రాన్ ఆన్ జయంతి. సో నెక్స్ట్ నాన్న, ఇప్పుడు మనకు డిస్కౌంట్. సో డిస్కౌంట్ డేట్ ఏంటి? 1st April. ఆ డేట్ రికార్డ్ చేద్దాం. సో 1st April 2020. సో జర్నల్ ఎంట్రీ ఏంటంటే బ్యాంకుకి బిల్ అమ్మినప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే
ఈ ఎవరి బుక్స్ సారీ సో లక్ష్మి బుక్స్. సో లక్ష్మి యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. సో కాబట్టి లక్ష్మి యొక్క బ్యాంక్ ఏం చేస్తుందంటే లక్ష్మి యొక్క డబ్బుల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల బ్యాంక్ ఈజ్ అ రిసీవర్ని డెబిట్ చేసుకుంటాం. అండ్ డిస్కౌంట్ ఇక్కడ కొంత ఎక్స్పెన్సెస్ అనేటువంటి రికార్డ్ అవుతుంది. సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం జాగ్రత్తగానండి. సో బిల్ అమౌంట్ ఎంత అంటే 10,000, పర్సంటేజ్ ఎంత 6% ఇంటూ చూడండి బిల్ రాసింది ఎప్పుడు ఫస్ట్ మార్చ్, బిల్ డిస్కౌంట్ చేసింది ఎప్పుడు 1st ఏప్రిల్. సో యాక్చువల్గా ఎన్ని మంత్స్ బిల్లు 3 months బిల్. సో 3 months బిల్ అనేటువంటిది డ్యూ డేట్ 3 months బిల్ అనేటువంటిది 1st ఏప్రిల్లో డిస్కౌంట్ చేయడం జరిగిందంటే కేవలం 2 నెలలు మాత్రమే బ్యాంక్ దగ్గర ఉండింది. సో 2 నెలలు మాత్రమే బ్యాంక్తో ఉంటుందన్న. సో 1 నెల తర్వాత అంటే 1 month గడిచిన తర్వాత మనకు బిల్ డిస్కౌంట్ కావడం జరిగింది. కాబట్టి ఈ 3 months పీరియడ్లో 1 month మైనస్ చేసేసుకోండి. సో 1 month మైనస్ చేసుకొని రిమైనింగ్ 2 monthsే బ్యాంక్ హోల్డింగ్లో ఉన్నిందనమాట. సో బ్యాంక్ హోల్డ్స్ ఫర్ 2 months. సో అందువల్ల 2 monthsే డిస్కౌంట్ అనేటువంటి తీసుకోవాలి. సో 2/12. సో దీని క్యాల్కులేషన్స్ 2 zeros, 6 ones are 6 twos are 2 ones are 2 twos are 2 ones are. సో 100 rupees డిస్కౌంట్ వాల్యూ ఎంత అంటే 100. సో ఇక్కడ 9,900. సో ఇక్కడ 10,000. సో బీయింగ్ bill discounted with bank, being bill discounted with bank. సో ఇది మనకు ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లక్ష్మి. సో ఇక్కడ హానర్ రిలేటెడ్గా ఎంట్రీ రికార్డ్ చేయాల్సిన అక్కర్లేదు. బికాజ్ హానర్ వచ్చినప్పుడు పేమెంట్ అనేటువంటిది ఎవరెవరికి చేస్తారు, డ్రాయి ఎవరైతే ఉంటారో, జయంతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుకి పే చేసుకుంటారు, బ్యాంకుకి పే చేస్తారు. అందువల్ల ఇక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇది మనకు ఎంట్రీస్. రైట్, నోట్ చేసేసుకోండి వీడియో పాస్ చేసి.